ఇప్పుడు ఆర్గానిక్ వస్తువుల పట్ల మనందరికీ కొంత అవగాహన ఉంది కదా. ప్రతి ఒక్కటి ఆర్గానిక్ కావాలని మనందరం కోరుకుంటున్నాం. కానీ ఆర్గానిక్ వస్తువులు మనమే తయారు చేయాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎవరైనా ఆలోచన చేశారా? ఆర్గానిక్ వస్తువులు తయారు చేయడం పట్ల ఎంత బిజినెస్ చేయొచ్చు, ఎంత వ్యాపారం చేయొచ్చు. ఒక చిన్న ప్రోడక్ట్ అవ్వచ్చు, ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్లో కూడా ప్రొడ్యూస్ చేసి ఇంతకు ముందులాగా మార్కెటింగ్ అంతా ఇంటర్నెట్లో చేయొచ్చు. ఎంత బ్యూటిఫుల్గా మీరు ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ అవుతాయి? బిగ్ బాస్కెట్ ఉందండి, అది ఎలా క్రియేట్ అయింది? ఎందుకు వచ్చింది ఆ థాట్? ఎవరికైనా సమాజంలో ఎక్కడైనా ఒక అవసరాన్ని మనం గుర్తిస్తే ఆ అవసరానికి తగ్గట్టుగా మనం ఒక ఆవిష్కరణ చేసినా, ఒకటి ప్రవేశపెట్టినా సమాజంలో క్లిక్ అవుతుంది. మనం చుట్టూ ఉన్న పరిసరాల్లో ఏమి అవసరాలు ఉన్నాయి అని మనం ఒక్కసారి కనుక చూసినట్లయితే మనకే ఆ థాట్స్ వస్తాయి. అవునా కదా? కానీ మనం ఎంతమంది ప్రయత్నం చేస్తాం? మనకి ఈజీ వే కావాలి, జస్ట్ ఏదో ఒకటి ఎవరో ఒకరు ఇచ్చేసేయాలి, బై ఎండ్ ఆఫ్ ది మంత్ షుడ్ గెట్ సమ్ పే అండ్ దట్స్ ఇనఫ్, దట్స్ నో లైఫ్, దట్స్ నో రిస్క్. దట్ ఈస్ వాట్ వీ వాంట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్, రైట్? Agree? Yes. So that is security zone. There are 3 zones: security zone, challenge zone and people achievers zone. మీరు సెక్యూరిటీ జోన్లో ఉండాలంటే పర్లేదు, ఏదో ఒకటి వస్తుందండి, నెలకి ఇంత డబ్బులు వస్తాయి, ఐఎమ్ హ్యాపీ విత్ దాట్, దట్స్ ఆల్. బట్ ఛాలెంజ్ జోన్ రిస్క్ టేకింగ్ ఉంటుంది. రిస్క్ తప్పకుండా తీసుకోవాలి. మనం ఏమేమి ఉన్నాయి అని పరిస్థితుల్ని మార్కెట్ సర్వే చేయాలి, దానికి అనుగుణంగా మన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అది ఛాలెంజ్ జోన్. ఛాలెంజ్ జోన్కి దాటిన తర్వాత, అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసిన తర్వాత వచ్చే సక్సెస్సే అచీవర్స్. ఆ అచీవింగ్ జోన్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్యూరిటీ జోన్ని విడిచిపెట్టాలి. ఆ సెక్యూరిటీ మనం ఎప్పుడైతే విడిచిపెట్టామో మనం ఎప్పటికీ అంతవరకే ఉంటారు. ఎవరో రావాలి, ఎవరో ఉద్యోగం ఇవ్వాలి, ఏదైనా రిసెషన్ వస్తే ఉద్యోగం పోతుంది, తర్వాత మళ్ళీ ఎట్లా అటెండ్ అవ్వాలి, ఇంకొకటి రావాలి, హాఫ్ ఆఫ్ ద లైఫ్ గెట్స్ వేస్టెడ్. Instead, look for opportunities around you.